హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియ నేస్తం పార్ట్ 86. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేసి హైప్ చేయడం అస్సలు మిస్ చేయకండి ఫ్రెండ్స్, సరేనా? ఇక మనం ప్రియ నేస్తంలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి మీరు కూడా. తుఫాను వెలిసినట్టుగా అనిపించింది అతనికి. వెంటనే డోర్ క్లోజ్ చేసింది. అజయ్ దెబ్బలు చూసి జాలిపడి దగ్గరకు వచ్చింది రాగిని. ఎందుకు కొట్టాడో తెలుసా అని అయోమయంగా రాగిని వైపు చూశాడు అజయ్. రీజన్ గుర్తుకు రాగానే అజయ్ తల మీద మరో 2 దెబ్బలు వేసింది రాగిని. ఏయ్ మెంటల్ దానా, ఏమైంది నీకు అని తల మీద రుద్దుకుంటూ రాగిని వైపు గుర్రుగా చూశాడు అజయ్. లేకపోతే ఏంటి, నువ్వు ప్రేమించింది ఎవరినో తెలుసా, అతని భార్యని అని కోపంగా చెప్పగానే అజయ్ అయితే షాక్ అయిపోయాడు. ఏంటి నువ్వనేది? ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే అడిగాడు అజయ్. అర్థం కాలేదా? తెలుగులోనే కదా చెప్పేది, వెటకారంగా అడిగింది. ఎహే ఆపు, అసలే నా బుర్ర బద్దలవుతుంది. ఎవరో సాధారణమైన అతను అనుకున్నాను, నాకంటే బెటర్ పర్సన్ అని అన్నాడు అజయ్. బెటర్ కాదు, బెస్ట్. ఏమైనా ఎక్స్ట్రాలు చేసావనుకో, నువ్వు అమ్మాయిని తీసుకువెళ్ళిన విషయం మావయ్యకి చెప్పేస్తాడంట. అప్పుడు నిన్ను ఇంట్లో నుంచి మావయ్య గెంటేస్తాడు నడి రోడ్డు మీదకి అని రాగిని ఆ మాట అనగానే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ అజయ్ అది కూడా తట్టుకోలేకపోయాడు. లేదు లేదు, అదంతా ఆ అమ్మాయి ఫాదర్ వల్లే జరిగింది. ఆమె ఫాదర్ని కూడా మీ నాన్న తల్లి తీసుకొచ్చింది అని ముఖం వికారంగా పెట్టుకోవాడు అజయ్. మా నాన్న మాటలు వినకుండా ఉంటే బాగుపడతావు అంటున్న రాగిని మాటల్లో ఆంతర్యం అజయ్కి అర్థం కాలేదు. ఏమంటున్నావే, నాకేం అర్థం కావడం లేదు అని అయోమయంగా చూశాడు అజయ్. అది ఫంక్షన్ హాల్ కాబట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఆ గదిలోనే లేదు. బయటికి వచ్చి ఎవరికో వెయిటర్కి చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెప్పించింది రాగిని. అజయ్ ముక్కు నుండి వస్తున్న బ్లడ్ క్లీన్ చేసింది. ఎక్కడైనా దెబ్బలు తగిలాయా అని అడిగింది అతన్ని. రాగిని మాటల్లో కాన్సర్న్ తెలుస్తుంటే, ఏయ్ రాగిని, నీకు నేనంటే ఇష్టం లేదు కదా, నేనే చెప్పేస్తాను నాన్నతో నీతో పెళ్లి వద్దని అని అన్నాడు అజయ్. అజయ్ మాటలకు షాక్ అయిపోయింది రాగిని. పరశురాం చనిపోయే ముందు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎస్ఐ అర్జున్కి పంపించాడు. ఆఫీస్లో ఉండి అవన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. అర్జున్ సాగర్ ప్రేయసి అంటూ యూట్యూబ్లో ఇంతకుముందు ట్రోల్ చేసిన వీడియో కనిపించగానే ఓపెన్ చేసింది ప్రవర్తిక. రాగిని అర్జున్ గురించి ఏవేవో మాట్లాడుతుంటే వినాలి అనిపించక టక్కున క్లోజ్ చేసింది ప్రవర్తిక. బెడ్ రెస్ట్ కనుక్కుని నేను ఆయన్ని అడగడమే వచ్చిపోయాను, ఇదంతా ఎందుకు చేసుకుంటారు అని ప్రవర్తిక ఆలోచిస్తోంది. అప్పుడే తలుపు తెరిచిన శబ్దం వినిపించగానే తల తిప్పి చూసింది. వస్తూనే టై తీస్తూ షర్ట్ బటన్స్ తీసేస్తూ వచ్చాడు. చిరాగ్గా ఉన్నాడనిపించింది. త్వరగానే వచ్చేసారే అనుకుంటూ ఎదురు వెళ్ళింది ప్రవర్తిక. స్నానం చేసొస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్తుంటే ఆగండి అని చెప్పింది ప్రవర్తిక. ఏమైంది? ఇలా రండి అంటూ సోఫా దగ్గరికి పిలిచింది అతన్ని. ఫ్రెష్ అయి వచ్చి మాట్లాడతాను సరేనా అని అతను అనగానే అతని దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకుని సోఫా దగ్గరకి తీసుకొచ్చింది ప్రవర్తిక. కింద కూర్చోండి అని ప్రవర్తిక చెప్పింది అతనితో. ఆమె చేతిలో ఉన్న ఆయిల్ బాటిల్ చూడగానే మేటర్ అర్థమై కింద చతికిల పడి రిలాక్స్డ్గా సోఫాలో వెనక్కి వాలాడు అర్జున్. అతన్ని సరిగ్గా కూర్చోబెట్టుకుని అతని భుజాల చుట్టూ ఉన్న షర్టు తీసేసి, ఏమైంది, చిరాగ్గా కనిపిస్తున్నారు అంటూ ఆయిల్ పోసి అతని జుట్టులో వేలు పెట్టి నిమరసాగింది. ఏం లేదు, తెలియదు, ఎందుకో చిరాకు అన్నాడు. ఆమె హెడ్ని మసాజ్ చేస్తుంటే హాయిగా అనిపిస్తోంది అతనికి. నమ్మొచ్చా అని అడిగింది. నీ ఇష్టం అని అన్నాడు. పెదవుల మీద సన్నటి నవ్వు తొంగి చూసింది. అతని తలని ఒడిలో పెట్టుకుని అతని నుదుటి మీద మెల్లిగా చేత్తో రబ్ చేస్తుంటే అతని కనుబొమ్మలు దూరం జరిగాయి. అయితే నేను నమ్మను అని ఆమె చెప్పగానే అతను నవ్వేశాడు. బలంగా ఉన్న అతని భుజాల మీద మర్దిస్తుంటే హాయిగా అనిపించింది అతనికి. మీరు సరిగ్గా నిద్రపోవడం లేదు, సరిగ్గా తినడం లేదు, ఆఫీస్లో తింటున్నారో లేదో తెలియట్లేదు, ఎప్పుడు ఏదో ఒక పని కంప్లైంట్ చేస్తున్నట్టుగా మాట్లాడింది ప్రవర్తిక అతనితో. మన బేబీ పుట్టే వరకు అన్ని పనులు కంప్లీట్ చేస్తున్నా, తర్వాత నా ప్రిన్సెస్తో ఉండాలి కదా అని అన్నాడు. ఆమె ఒడిలోకి పూర్తిగా వాలిపోతూ అర్జున్ మూసి ఉన్న అతని కళ్ళ మీద వేళ్లతో మెల్లిగా నిమురుతూ ఉంటే స్ట్రెస్ అంతా ఎగిరిపోయింది అన్నాడు అర్జున్. మాట మార్చకండి,
ఇంకా పుట్టను కూడా పుట్టలేదు. టైం అంతా మీ కూతురికే ఇచ్చేయాలి అంటారేంటి? అదేదో ఇప్పుడే నాకు ఇవ్వచ్చుగా అని అలిగినట్టుగానే ముఖం పెట్టింది ప్రవర్తిక. ఆమె మాటలకు కళ్ళు తెరిచి చూశాడు. మూతి ముడుచుకుని కనిపించింది. ఇంకాస్త సాగాయి అతని పెదవులు. మీ మాటలు భలే ఉంటాయి అని అన్నాడు. నేనే ఏం మాట్లాడుతున్నానో మీరేం మాట్లాడుతున్నారో అని గుర్రగా ఆమె చూస్తూ అడుగుతుంటే ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఆమె ముఖంలోకి చూస్తూ అర్జున్, మీకేదో అయింది అని నిట్టూర్చింది. పూర్తిగా ఆమె వైపుకు తిరిగి ఆమె ఒడిలో తలపెట్టుకుని ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు. వెంటనే ఏదో గుర్తుకొచ్చిన వాడిలా దూరం జరిగి, ఆయిల్ అంతా అయింది నీకు కూడా అన్నాడు. పర్లేదులే అంటే అతని తలని ఒడిలో పెట్టుకుని నిమురుతోంది ప్రవర్తిక. నేనొక విషయం అడుగుతాను, కోపం తెచ్చుకోరు కదా? ముందే అతన్ని ప్రిపేర్ చేస్తోంది. ఆమెను ఏమీ అనుకుంటాని. నిజానికి అతన్ని ప్రిపేర్ చేయడం కాదది, అతనికి ఎక్కడ కోపం వస్తుందో అనే కంగారు అనుకోవచ్చు. ఏంటది అని ఆమె బొజ్జ మీద ముద్దులు పెడుతూనే అన్నాడు అర్జున్. ముందు కుదురుగా ఉండండి అంటూ ఆమె వారుస్తుంటే చీర పక్కకు నెట్టి ముఖాన్ని ఆమె బొజ్జ మీద నిమురుతూ ఉంటే మాటలు రాలేదు ఆమెకి. మాట్లాడినివ్వండి అని అడిగింది దీనంగా ముఖం పెట్టి ప్రవర్తిక. చెప్పు అన్నాడు కదలకుండా ఉండి. ఎందుకు ఆ విషయాల గురించి గుర్తు చేయాలనిపించక ఆగిపోయింది. ఏంటి మాట్లాడవు అంటూ అర్జున్ తల ఎత్తి చూడగా ఏం లేదు అంది. పర్లేదు చెప్పు, కుదురుగా ఉంటాను అని దూరం జరిగాడు అర్జున్. చెకప్కి వెళ్ళాలి కదా, దాని గురించి. ఇంకా టైం ఎంత ఉందో గుర్తులేదు అని చెప్పింది. ఇంకా టైం ఉందిలే, ఇంకో 10 days అని అన్నాడు అర్జున్. అంది. ఈ జిడ్డు వదిలించుకోవాలని నీరసంగా అర్జున్ అంటుంటే నేను చేయిస్తాను అంది వెంటనే ప్రవర్తిక. షూరా అని అర్జున్ అడిగాడు. అంది ఆమె. నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు అతను అల్లరి ఆలోచనలో మెదిలి. కేవలం తలస్నానం మాత్రమే చిన్నగా అంది ప్రవర్తిక. సరే పద అన్నాడు అతను. చీరని పైకి తోపి అర్జున్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అతను కావలసినవి ఏర్పాటు చేశాడు. తలస్నానంకి షాంపూ చాలు కదా, తలస్నానం చేయాలంటే ఇన్ని చేయాలా? కళ్ళు తెలిసాడు అర్జున్. మీరు సైలెంట్గా కూర్చోండి అంటూ అర్జున్ని కూర్చోబెట్టింది. కుంకుడుకాయ రసం తీసింది. ఇవి నీకు ఎక్కడిది? భయంగా చూశాడు అర్జున్ దాని వంక. ఇంతకుముందు వసుంధర ఒకసారి కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయించాం, అతనికి గుర్తుంది. పిన్ని ఇచ్చింది అన్నాడు అర్జున్. ఎప్పుడు ఏంటి? ఇక్కడికి వచ్చినప్పుడే అంది ప్రవర్తిక. ప్లీజ్ బంగారం, నాకు ఇది అస్సలు వద్దు అర్జున్ బ్రతిమాలుకున్నాడు. ఎందుకు? ఆశ్చర్యంగా అతన్నే చూసింది ప్రవర్తిక. ఎందుకేంటి, ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది నాకు. పిచ్చి మంటది. షాంపూతో చేస్తే సరిపోతుంది కదా. అర్జున్ ఆమెకి నచ్చ చెప్తుంటే ఆమె వినలేదు అసలు. ప్రెగ్నెన్సీ లేడీస్ అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు వీటి వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి తెలుసా మీకు? నేను చిన్నప్పుడు నుంచి దీంతోనే తలస్నానం చేశాను. స్నానం చేసిన తర్వాత ఫోన్లో చూసుకోండి వీటి ప్రయోజనాలు అని వెటకారంగా అంది ప్రవర్తిక. రివెంజా అన్నాడు అర్జున్. అబ్బా ఏంటి ఏదో ఒకటి మాట్లాడతారు, కుదురుగా ఉండండి కాసేపైనా అంటూ కసురుకుంది అతన్ని. మా బంగారం కదూ, కావాలంటే నువ్వు చెయ్యి, నాకొద్దు. అర్జున్ మరోసారి ఆమె గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు. కళ్ళు మూసుకోండి అంటూ రసం గిన్నె పైకెత్తగానే టక్కున కళ్ళు మూసుకున్నాడు అతను. ప్రవర్తిక నవ్వుకుంది అతని ఎక్స్ప్రెషన్ చూస్తూ. అసలు కళ్ళు తెరవద్దు అంటూ అతని తల దిద్దుతుంటే ఆమె చుట్టూ చేతులు వేశాడు. జిడ్డు పోయేలా తలదిద్ది వాటర్ పోసింది ప్రవర్తిక అతని తలకి. వాటర్ పోసేసేటప్పుడు కావాలని ఆమెను ఇంకా దగ్గరికి లాక్కుని ఆమె హృదయంలో తలదాచుకున్నాడు అర్జున్. ఆమె కూడా తడిచిపోయింది. మీరు చేసిన పనికి నేను తడిచిపోయాను, చిన్న పిల్లాడిలో ఏంటిది అని ఏడుపు మొహం పెట్టుకొని చూసింది. అరే అన్నీ నీళ్ళొకేసారి పోస్తే ఎలా? అందుకే అన్నాడు అబద్ధం వల్లేస్తూ. మాట్లాడకండి ఉక్రోషంగా అని తలంతా నీట్గా నీళ్లు పోసి రెండోసారి కూడా అలా చేయడం, ఆమె తడవడం సరిపోయింది. సోప్ కోసం పక్కకు తిరగగానే షవర్ ఆన్ చేశాడు అర్జున్. నా తల తడుస్తోందండి అని గట్టిగా అరిచింది. ఏమైంది? తెలియనివాడిలా అప్పుడే కళ్ళు తెరుస్తూ చూశాడు ఆమె వైపు అర్జున్. మీ వేషాలు నాకు బాగా తెలుసు, అనవసరంగా నన్ను కూడా తడిపేస్తారు, మళ్ళీ స్నానం చేయాలా అని గొనిగి. మీరు ఫాస్ట్గా చేయండి, మీరు వచ్చి గంటైంది, పిన్ని వాళ్ళు ఏమనుకుంటారు ఇలా బయటికి రాకపోతే అని అంది చిరుకోపంగా ప్రవర్తిగా.
వాళ్ళు లేరుగా అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ అర్జున్. లేరా? ఎక్కడికి వెళ్ళారు? నాతో చెప్పలేదు అని అంది. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే కదా, ఇలాంటివి ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇంతకు ముందైతే నువ్వు ఒంటరిగా ఉన్నావని అత్త వెళ్ళదు, నేను వచ్చానుగా చెప్పేసి వెళ్ళింది అంటూ ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అర్జున్. మీరు పెద్ద దొంగ, పైకే కోపం నటిస్తోంది ఆమె. తడిచిన ఆమె చీర పౌడ తిప్పేస్తుంటే ఆగండి ఆగండి చేత్తో పట్టుకుంది చీరను. ఇప్పుడు నా టర్న్ అతను అంటుంటే అసలు కుదరదు, మీరు వదలండి అని వెంటనే లేవడానికి ప్రయత్నం చేసింది. అతని ఆలోచన ఏంటో అర్థమైనట్టుగా. కాదనుకు అంటూ చీర పౌడని అర్జున్ లాగేశాడు. హృదయానికి చేతులడ్డు పెట్టుకుంది ప్రవర్తిక టక్కున. ప్లీజ్ అండి ఆమె వణికే గొంతుతో చెప్తూ కళ్ళు దించుకుంది. ఆమె చేతులు మెల్లిగా దూరం జరిపి ఆమె కంఠం మీదుగా జారే నీటి బిందువులని పెదవులతో ఒడిసిపట్టి పనిలో ఉన్నాడు అర్జున్. అతని తలని హృదయానికి అదుముకుంది ప్రవర్తిక. త్వరలో అమ్మ కాబోతున్న ఆమె శరీరంలో జరిగిన మార్పులకి గాను మరింత అందంగా కనబడుతున్న ఆమెని ప్రేమగా ముద్దాడాడు. ఆమె శరీరం నునుపు మీదకి నిలవలేక జారిపోతున్న నీటి బిందువులతో దాహం తీర్చుకోవడానికి ఎంతో సమయం పడుతోంది అతనికి. అతని చేతులకి తాళలేక అతని మీద నుంచి లేచి మరోవైపుకు తిరిగిపోయింది సిగ్గుతో. ఆమె వెనక నుంచి చేరి ఆమె వీపు మీద ముద్దాడి ఆమెను 2 చేతుల్లోకి తీసుకున్నాడు. గదిలోకి వచ్చి బెడ్ వైపుకి నడుస్తూ సతి యొక్క ఏకాంత సేవకి దారి తీశాడు అతను. సిగ్గు తొంతరలు కమ్ముకోగా అతనిలో ఒదిగిపోయింది ఆమె. తడి అందాల విందును అతనికి వడ్డించే పనిలో ఆముంటే ఆయా విందును ఆస్వాదిస్తూ గండు తుమ్ముదైపోయాడు ఆ క్షణం అతడు. ఆమె శరీరంలో మకరందాలు దోచుకుంటూ రోజు రోజుకి తన దగ్గర అల్లరి ఎక్కువ చేస్తున్న పతి పనులకు పరవశిస్తూ అతనిలో ఒదిగింది ఆమె. ప్రవర్తిక స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటుంటే భోజనం గదిలోకి తీసుకొచ్చాడు అర్జున్. అప్పటికే రాత్రి 11 గంటలు దాటేస్తుంది. సాయంత్రాన్ని రాత్రి చేసేశారని ఆమె గొనుగుతుంటే వినిపించి నవ్వుకొని తెల్లవారేది కూడా అనగానే గుర్రగా చూసింది ప్రవర్తిక. అలా చూడకు, భయమేస్తోంది. ఈ మధ్య నన్ను భయపెట్టేస్తున్నా. ఇంతకుముందు ఎంత అమాయకంగా ఉండేదానివో అని అన్నాడు ఫుడ్ ప్లేట్లో పెడుతూ అర్జున్. ఆరిన కురులను ముడివేస్తూ అతని దగ్గరికి వచ్చి కూర్చుంది ప్రవర్తిక. అతని చేతిలో ఉన్న ప్లేటు అందుకొని కలిపి అతనికి పెడుతూ, పెళ్ళైన తర్వాత ప్రతి అమ్మాయి ఇలాగే ఉంటుంది, అమాయకంగా ఉంటే మీరు లెక్క చేస్తారా మమ్మల్ని అని అంది. ఇన్ని ఆలోచనలా తింటూ అన్నాడు అర్జున్. మరి మేముండొద్దా అలా అని అంటూ, మీరు చాలా డబ్బులున్నాయి కదా, రోజు నాతో ఉండొచ్చు కదా అని ప్రవర్తిక అనగానే నవ్వేశాడు అర్జున్. పొలమారుతుంది అంటూ వారించింది నవ్వొద్దు అన్నట్టుగా. ప్రజెంట్ డేస్ మనిషికి డబ్బు చాలా అవసరం, మనుషుల కంటే కూడా. డబ్బు అనుకున్నప్పుడు రాదు అని అంటూ నువ్వు తిను. ఆమె చేతిని ఆమె వైపుకు తిప్పాడు అర్జున్. పొట్టలో ఆడేసుకుంటోంది ఆకలికి అంటూ అతని చేతిని తన బొజ్జ మీద పెట్టుకుని చూపించింది ప్రవర్తిక. బేబీ అటు ఇటు కదులుతుంటే ఆ మూమెంట్స్ అర్జున్కి తెలుస్తున్నాయి చాలా చాలా క్లియర్గా. తన బేబీ స్పర్శని ఫీల్ అవుతూ సంతోషంగా భోజనం చేయసాగాడు తన సతితో పాటు అర్జున్. తర్వాత ఇద్దరు బాల్కనీలోకి వచ్చారు. కింద పరుపు ఏర్పాట్లు చేశారు. అర్జున్ కూర్చోగలవా అని అడిగాడు. చిన్నగా నవ్వుతూ అతని పక్కన కూర్చుంది, గోడకి సపోర్ట్గా. దిండు అడ్జస్ట్ చేశాడా అర్జున్. అతని భుజం మీద తలవాల్చింది. ఇలాంటి రోజు వస్తుందని అసలు అనుకోలేదండి అంటూ ఇద్దరి చేతి వేళ్లను పెనవేసింది ఆమె. నిద్రొస్తుందా అని అడిగాడు ఆమె భుజం చుట్టూ చేయి వేసి. నేను పగలంతా నిద్రపోతూనే ఉంటాను, మీరు పడుకోండి అని అంది ఆమె ఒడి చూపిస్తూ ప్రవర్తిక. ఒకటి అడుగుతాను కాదు అనవక అని అర్జున్ అడుగుతుంటే అనుమానంగా చూస్తూ ఏంటది అని అడిగింది ఆమె. అది చాలా రోజులైపోయింది. అయితే అలా డౌట్గా చూడకు, డ్రింక్ చేయాలని ఉంది అని అర్జున్ అనగానే మందు తాగుతారా అని గట్టిగా అరిచింది ప్రవర్తిక. ఏయ్ మెల్లిగా అండి నిలువుగా తల ఊపాడు. ఇప్పుడు మీకెందుకు అనిపిస్తోంది అయినా ఈ అలవాటేంటి మీకు? తాగాలి అనిపిస్తుందా ఏంటి? ఆమె కోపంగా చూస్తూ అడిగింది. నాకేంటి, ఎప్పటినుంచో అలవాటు ఉంది. అనుకోకు, తాగుబోతన్నట్టు మాట్లాడుకో, అలవాటు చేసిందే మీ అన్నగాడు అన్నాడు అర్జున్ ప్రణయ్ మీదకి తోసేస్తూ.
మా అన్నయ్య అని ఆశ్చర్యంగా చూసి, అబద్ధం చెప్పకండి. ఇంతకుముందు కూడా ఒకసారి ఇలాగే తాగేసి వచ్చారు. అప్పుడు మిమ్మల్ని మోయలేక బాబోయ్ అని చేతులు తిప్పుతూ ఏదో కష్టపడిపోయినట్టు వింత ఎక్స్ప్రెస్ ఇస్తూ చెప్పింది ప్రవర్తిక. అంటే అప్పుడు అంటూ తడబడ్డాడు అర్జున్. రక్షని మర్చిపోలేకని ప్రవర్తికకి తెలుసు. అందుకే రెట్టించాలని ఆమె కూడా అనుకోలేదు. మీరు తాగుతూ మా అన్నయ్య మీదకి తోశారు అని మూతి తిప్పింది ప్రవర్తిక. వెయిట్, ఇప్పుడే నీకు నిరూపిస్తాను అంటూ పాకెట్లో నుంచి ఫోన్ బయటికి తీశాడు అర్జున్. ఎలా నిరూపిస్తాడా అని అతన్ని చూస్తోంది ప్రవర్తిక. కథ కొనసాగుతోంది. ఇప్పుడు అర్జున్ ఎలా నిరూపించబోతున్నాడు? అర్జున్ ప్రవర్తిక ప్రేమ సరాగాలు మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీకేమనిపించిందో చెప్పేసేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ 30Kకి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మనం త్వరగా 30Kకి రీచ్ అయిపోతాం. చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.